కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి టెంపరీగా ట్యాబ్లెట్స్ వాడుకుంటా దానికి ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ట్యాబ్లెట్స్ వాడుకొని ఏదో టైంపాస్ చేయటము. సో ఈ ట్యాబ్లెట్స్ వాడుతా టైంపాస్ చేయటం వల్ల ఏమైంది అని అంటే కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ పనిచేయని స్టేజ్ ఒకటి వస్తుంది, ఇంకప్పుడు అసలు ఏమీ చేయలేరు అనమాట. జస్ట్ అసలు 1 సెకండ్ 2 సెకండ్స్లోనే సెమిన్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి రీజన్ ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇన్ఫెక్షన్ ఉంటే ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకుంటే డెఫినెట్గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సొల్యూషన్ చెప్పొచ్చు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఫైమోసిస్, అంటే పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళని కండిషన్ని ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. ఈ ఫైమోసిస్ వల్ల దేనికి వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఈ పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉంటుందో ఆ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్కిన్ వెనక్కి రిట్రాక్ట్ అవ్వకుండా క్లీన్ చేసుకోకుండా ఉంటే ఆ హెడ్ అనేది స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయింది. ఈ సెన్సిటివ్ హెడ్ ఒకసారి కనుక లోపల వెజైనల్ వాల్లో టచ్ అయితే అది ఈ ఎజాక్యులేషన్ని చాలా ఫాస్ట్గా ట్రిగ్గర్ చేసేస్తుంది. సో ఒకవేళ ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం వల్ల కనుక మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటే దానికి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్, అంటే సుంతి చేయించుకోవటం. ఒకవేళ ఫోర్ స్కిన్ నార్మల్గానే ఉన్నా మీకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటే ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్మోన్స్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం కానివ్వండి, ఇవే రీజన్స్ ఉంటాయి. సో వన్స్ మనం కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి కనుక ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సెక్స్లో మీకు చాలా టైం ఎక్కువ పెరిగిద్ది అండ్ సెక్స్ని అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో మీరు కనుక వచ్చి ఒకసారి కన్సల్ట్ అయినట్లయితే గ్యారంటీగా మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లంకి నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగిద్ది, మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.